హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి ఉక్కపోత వేడిగాలులతో ఉన్న వెదర్ మధ్యాహ్న సమయానికి ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, బాచుపల్లిలో భారీ వర్షం పడుతోంది. నిజాంపేట్, కూకట్పల్లి, మూసాపేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వర్షం దంచి కొడుతోంది. ఇటు ఉప్పల్, హబ్సిగూడ, నాచారం, చిల్కానగర్ లో భారీ వర్షం పడుతోంది. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో సాయంత్రం భారీ వర్షం పడనుందని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. క్యూములోనింబస్ మేఘాలు ఆవరించాయని, సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడనుందని హెచ్చరించింది. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించింది. అటు భారీ వర్షంతో సచివాలయానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. వర్ష ప్రభావిత ప్రాంతాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో వర్షపాతం ఏ స్థాయిలో నమోదైందనే దానిపై కూడా వాతావరణ శాఖ అధికారులు ఆ పూర్తి వివరాలు కూడా తీసుకొని ఆన్లైన్ ద్వారా దాన్ని అప్డేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఏరియాలలో ఆ కాన్స్టిట్యున్సీ ఆ రోడ్డు ద్వారా వెళ్లేటువంటి బైకర్స్ ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఈ వెదర్ అప్డేట్స్ ని ఫాలో అయ్యి దాని ప్రకారంగా ప్రయాణం చేపట్టండి అంటూ కూడా ఈ ఆలోచనతో ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి వర్షపాతాన్ని విషయానికి వస్తే అత్యధికంగా యూసుఫ్గూడలో ఈ నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. 51.3% యూసుఫ్గూడ ప్రాంగణంలో ఈ వర్షపాతం ఎక్కువగా నమోదైంది. తర్వాత కృష్ణానగర్, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్ కి చెందినటువంటి కృష్ణానగర్, కుత్బుల్లాపూర్ ఏరియాలో ఆదర్శ్ నగర్ కాలనీలో 44.3%, ఖైరతాబాద్ శ్రీనగర్ కాలనీలో 42%, బాలానగర్ ఫెరోజ్ కూడా కమాన్ వద్ద 42.5%, షేక్పేట్ సిఎంటీసీ ప్రిమిసెస్ లో 42%, షేర్లింగంపల్లి రాయదుర్గ్ వార్డ్ లో 40%, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, అల్వాల్, కొండాపూర్, గజ్వేల్, కుత్బుల్లాపూర్, గోల్కొండ, బాలానగర్, కుకట్పల్లి, ఖైరతాబాద్, షేక్పేట్, సికింద్రాబాద్, కుకట్పల్లి ఏరియాలలో ఈ వర్షపాతం ఎక్కువ శాతం నమోదైంది. ఉదయం అనుకున్న దానికంటే వచ్చినటువంటి వెదర్ అలర్ట్ కంటే కూడా 51.3 అత్యధికంగా ఈ ప్రాంగణంలో వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు ఈ వివరాలని ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. కొంత ఇబ్బంది ఏర్పడ్డారు వాహనదారులు. ఒక్కసారిగా కూర్చున్నటువంటి వర్షానికి రోడ్డు పైన ఎక్కడికెక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి ఉండడము, వాటర్ అంతా కూడా డిప్లాయ్ అయిపోయి ఉండడము, రోడ్డు పైన వాటర్ అంతా స్టక్ అయి ఉండడము, మ్యాన్ హోల్ చుట్టూగా ఈ వాటర్ అంతా లోడ్ అయి ఉంది. దాని ద్వారా వాటర్ అంతా కూడా మ్యాన్ హోల్ లెక్క వెళ్తున్నటువంటి దృశ్యాలు. నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ఈ మ్యాన్ హోల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏరియాలకు బైకర్స్ కానీ వాహనదారులు, పాదాచారులు ఎవరు కూడా అటువైపుగా వెళ్ళకండి. ముఖ్యంగా కరెంటు పోల్స్, కరెంటు తీగల వద్ద జాగ్రత్తగా ఉండండి. చెట్లు ఉన్న ప్రదేశాన్ని కూడా ఎక్కువగా ఎంచుకోకండి అంటూ కూడా కొన్ని జాగ్రత్తలు వహిస్తూ వాతావరణ శాఖ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో వర్షం నమోదైందంటే ఎక్కడ ఒక చోట నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎక్కువ మొత్తంలో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖ మ్యాన్ హోల్స్ వద్ద ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఇమీడియట్ గా జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ ద్వారా ఆ సమాచారాన్ని షేర్ చేయండి. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని మీకు ఎదుర్కొన్నటువంటి సమస్యలంతా కూడా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఎవరు కూడా రిస్క్ తీసుకొని ధైర్యం చేసి ఎలాంటి సాహసాలకు పోకండి. వర్షాలతో ఎంజాయ్ చేయాలని, వర్షం పడుతుందని ఈవినింగ్ టైంలో బయటకు రావడం వల్ల కొన్ని అనార్థాలకు దారి తీస్తూ ఉంటుంది. అనుకోకుండా జరిగినటువంటి పరిణామాలకు బలి కావద్దన్న ఉద్దేశంతో జిహెచ్ఎంసీ ఈ ఆదేశాలు కూడా జారీ చేస్తా ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ ని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఎలాంటి సమస్యలు ఎదురైనా ఇమీడియట్ గా హెల్ప్ లైన్ జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారాన్ని ఇస్తే రెస్క్యూ టీమ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అవైలబుల్ లో ఉంటారు. ఈ రోజు రేపు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి ప్రయాణాలను చేపట్టకుండా అర్జెన్సీని బట్టే బయటకు వచ్చి ఎమర్జెన్సీ విషయాలపై మాత్రమే బయటికి వెళ్ళింది అనే ఒక విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఉద్యోగులకు ఎవరైతే ఈవినింగ్ టైమ్స్ లో
ఒకేసారి రోడ్డుపైకి వస్తారో వాళ్ళు నెమ్మదిగా ఆల్టర్నేట్ రూట్ తీసుకొని వెళ్ళాలని, ఒకేసారి లక్షలాది మంది ఉద్యోగాలు రోడ్డుపైకి వస్తే ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయి హైదరాబాద్ అంతా కూడా స్టక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఇంటర్నేషనల్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కొనసాగుతుంది కాబట్టి ఉప్పల్ వైపుగా వెళ్లేటువంటి వాహనదారులంతా కూడా ఆల్టర్నేట్ రూట్ ద్వారా ఇంటికి సేఫ్ గా చేరుకోండి అంటూ మాత్రం ఆదేశాలు ఇస్తా ఉన్నారు. క్రికెట్ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతోంది అంటే కూడా లక్షలాది మంది ఉప్పల్ ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. క్రికెట్ క్యాన్సిల్ అయినా, క్రికెట్ కొనసాగినా కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వివిధ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే రోడ్లపైకి వచ్చి ఎలాంటి అసౌకర్యాలుగా కనుకుండా మాత్రం నగర ప్రజలకు భరోసాని కల్పిస్తూ ఈ ఇబ్బందులన్నింటి కూడా తొలగించేటువంటి రెస్క్యూ టీమ్స్ అక్కడ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.